ఒంట్లో బాలేదా? జీవితమే బాగోలేదు. కరెక్ట్. నా మనసులో ఉన్న మాట చెప్పావు. జీవితాలు కలవనప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం కన్నా నరకం లేదు. నాకు విడాకులు కావాలి. తమలపాకులైతే చుట్టివ్వాలి కానీ విడాకులకు చిన్న సంతకమేగా. తీసుకోండి, తీసుకుని ఇంకోదాన్ని పెళ్లి చేసుకోండి. ఇంకా ఆస్తి వస్తుంది. ఆ మోజు తీరాక మరో దాన్ని చేసుకోండి, మరింత ఆస్తి. ఆ మాట నువ్వు అంటావు నాకు ముందే తెలుసు. అందుకే ఆస్తంతా నీ పేరు మీద మార్పించా. ఇదిగో పేపర్స్. అదేమిటయ్యా, ఎవడి బాబు సొమ్ము దానం చేస్తున్నావు? ఆవిడ బాబు సొమ్ము కాబట్టి. బాలేవాడివయ్యా. ఏదో నా కూతుర్ని పెళ్లి చేసుకుని కాపురం వెలగబెడతావు, వంశాభివృద్ధి చేస్తావని ఆశపడ్డాను. పెళ్లి అలాగూ పెటాకులైంది. నేను అనుకున్న ప్రకారం కాపురం జరగనప్పుడు నేను ఇచ్చిన ఆస్తిని నేను తీసుకునే హక్కు నాకుంది కదయ్యా. అంటే అంటే ఆయనకి కాళ్ళు కడిగి నేను కన్యాదానం మాత్రమే చేశానమ్మా. ఇల్లు వాకిలి పొలము పుట్ర ఇవన్నీ బహుమతులు. దానం గంగలో కలిసిపోయింది. బహుమతులు మాత్రం నీకు ఎలా దక్కుతాయమ్మా? ఇచ్చినవాడు నేను కదా. మీరెందుకు బాధపడుతున్నారు? నేనిచ్చేది మీ కూతురికి. ఇంకా నా కూతురు ఎక్కడుందయ్యా? ఎప్పుడైతే నేను చేసిన వైవాహిక బంధాన్ని కాదందో ఆ రోజునే నా కూతురు చచ్చిపోయిందయ్యా. కాకపోతే చచ్చిపోయిన కూతురికి బతికున్న తండ్రిగా ఏటా తద్దినం పెట్టగలను కానీ ఆస్తులు ఎలా ఇవ్వగలయ్యా? నాకు తెలుసు నాన్న, నువ్వు కన్న తండ్రివేనా, నువ్వు మగాడివేగా. అది భార్యో కూతురో ఏ రూపంలో ఉన్న ఆడదానిపై అధికారం చెలాయించడం మీ మగాళ్ళ లక్షణం. మీరు ముష్టి వేసిన ఆస్తితో బతకాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర ఆస్తి కన్నా గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. తీసుకోండి మీ ఆస్తి. చెప్పానా నా కూతురికి ఆత్మాభిమానం చాలా ఎక్కువని? అన్ని ఇచ్చేసావమ్మా, కానీ నీ పెళ్లికి నేను చేయించిన మంగళసూత్రం మాత్రం ఇవ్వలేదు. అదేమిటి ఇద్దరు అలా అయిపోయారు? అది నేను పెట్టిందే కదా. కానీ అది నేను కట్టిందే. నువ్వు కట్టేవలేవయ్యా, కానీ కట్టిన వాళ్ళ మీద ప్రేమ లేక పెట్టిన వాళ్ళ మీద గౌరవం లేకపోయిన తర్వాత అది మంగళసూత్రం ఎలా అవుతుంది? దాని మీద మీ ఇద్దరికి హక్కు ఎలా ఉంటుంది? ఏమంటావమ్మా? ఆగమ్మా. మావయ్య, మావయ్య, ఆగు మావయ్య. మావయ్య, ఏమిటి నువ్వు చేస్తున్నది? ఆవిడ మంగళసూత్రం లాక్కుంటూ ఉంటే నువ్వు బాధపడతావేంటయ్యా? వద్దన్నది నేను కాదు, అక్కర్లేదనుకుంటుంది ఆవిడ. ఆడదాని మాంగల్యం నిలుపుకోవడానికి నీ బంగారం అక్కర్లేదు నాన్న, ఈ పసుపు కుంకుమ చాలు. Cheers. గతంలో పెళ్లి కుదిరిందని పార్టీ ఇచ్చావు, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు పెళ్లి కుదుర్చుకుంటున్నాను. అంటే నీ మేళకోడల రామకృష్ణ గారికి వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటావా? కాకపోతే ఆ రామకృష్ణ దాన్ని వదులుతాడా? మీరు నోర్మేండ్రా, ఆ సంగతి అయితే నేను చూసుకుంటాను. రేపే మన పెళ్లి. రాణి శరణ్యలతో రెడీగా ఉండు. అదేలా? వెరీ సింపుల్. ఉన్నాడుగా రామకృష్ణ ముద్దుల కొడుకు, వాడే మన తురుఫ్ ముక్త. వెల్డర్, బ్రహ్మాండమైన ఐడియా. బావా బావా, అమూల్యక్క ఈ లెటర్ నీకు ఇమ్మంది. బాబుని వాళ్ళని ఎత్తుకుపోయారు. అమూల్యని మావయ్యని పోలీసులు తీసుకుని ఊరవతల గుడికి అర్జెంటుగా రమ్మని చెప్పు. వెళ్ళు. అలాగే బావా. వాడిని తీసుకురండి. పిల్లని తీసుకురా. పోయిరా కేస్మాయిలు. గిరిజంతాభిజాగతి
ఆపండి. శరణ్య రాణి, ఈ పెళ్లి ఒప్పుకోవద్దు. అమూల్య, మీరు రావద్దు. బాబుని తీసుకుని వెళ్ళిపో. బాబు, బాబు, అయ్యో, రావద్దు.
అమూల్య, ఇంకా నువ్వు రామకృష్ణ అర్థం చేసుకోలేదా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతను మమ్మల్ని కట్టుకునేవాడు. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మేము అతనికి అంకితం అయిపోయేవాళ్ళం. కానీ అతను మనసావాచ నిన్ను కోరుకున్నాడు. నీ మీద అతనుకున్న ప్రేమే మమ్మల్ని అతని నుంచి దూరం చేసింది. ఇంకా నమ్మకం కలగడం లేదా అమూల్య? అలాంటి భర్త దొరికినందుకు నువ్వు గర్వపడకపోయినా పర్వాలేదు. నీ బిడ్డకు అలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు గర్వపడాలి. బావా, వాళ్ళు చెప్పింది నిజమే బావా. ఇన్నాళ్ళు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళేది నీ మీద అసూయతో కదా బావా. నీ భారీగా బ్రతికే అర్హత నాకు లేదని వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. నన్ను అర్థం చేసుకోకపోయినా నేను బాధపడను. ఎందుకంటే నీ ఒకసారి అన్నాను గుర్తుందా? నేను బిడ్డను కన్నా గొడ్రాళ్ళని. అది నిజమే బావా. అందుకే వాడిని పెంచే అర్హత నాకు లేదు. వాడిని మీరే పెంచండి. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదు బావా, ఇన్నాళ్ళు పట్టిన పిచ్చి దిగిపోయింది. నిన్ను పంచుకొని నా జీవితాన్ని నాశనం చేశారని వీళ్ళని తిట్టిపోశాను. కాని వాళ్ళు నా కడుపున పుట్టిన బిడ్డ కోసం వాళ్ళు చేయబోయిన త్యాగం తలుచుకుంటేనే వాళ్ళ మీద గౌరవం, నా మీద నాకే ఆశయం వేస్తుంది. అంతేకాదు, నీ నీడ పడ్డ ఆశయం అనుకుని ఆఖరికి ఫోటోలో కూడా నీ పక్కన ఉండటం ఇష్టం లేక చింపేసిన పాపిష్టిదాన్ని. నీ పక్కన నిలబడే అర్హత, అదృష్టం నాకు లేదు బావా. ఈ దురదృష్టవంతురాలు క్షమించు. ఎక్కడికి వెళ్తావు అమూల్య? తెంపేస్తే తెగిపోయేంత తేలికైన బంధం అనుకుంటున్నావా వివాహ బంధం అంటే? తాళి కట్టిన మరుక్షణం నుంచి ఆ బంధాన్ని తెంచడానికి భగవంతుడు కూడా అధికారం లేదు. అదే మన సాంప్రదాయ ఔన్నత్యం. నువ్వు చేసిన పొరపాటు ఏమిటంటే ఇంకొకరి నీడపడ్డా భరించలేనంతగా ప్రేమించడం. అమృతం కూడా హద్దు మీరితే ప్రాణం తీస్తుంది. అల్లుడు, ఏమిటి మావయ్య? నా కన్న కూతురుని కూడా చూడకుండా మీ ఇద్దరిని విడతీయాలనుకున్నాను. నిన్ను చిత్రహింసలు పెట్టిన దాన్ని తిరిగి ఎలుకోవడానికి సిద్ధపడ్డావంటే నువ్వు దేవుడు వలుడు. ప్రాణం ఇచ్చే మిత్రుడు, అల్లరిని భరించే ఆత్మీయుడు. నాకు మాత్రం నా బావ బంగారు మొగుడు. ఏంటి అమ్మాయి ఇక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? అది కాదండి, పాప అమ్మాయి తండ్రి పోయాడు. తల్లి ఎవరితోనో లేచిపోయింది. 3 తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే 100 రూపాయలు ఇచ్చాను. నీకేమైనా సిగ్గు, లజ్జ, మంచి చెడ్డ ఉన్నాయా? ఏంటి అమ్మాయిని అలా తిడుతున్నారు? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? 16 ఏళ్ల నుంచి తెలుసు. అది పుట్టి 16 ఏళ్ళు అయింది గనక నా కూతురయ్యా. ఏమిటా ఇది? చాలా